సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలలోని పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఆయా పార్టీల ముఖ్య నేతల కీలక అనుచరులు కూడా పార్టీలు మారుతున్నారు. తాజాగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు చెన్నకేశవరెడ్డి శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. చెన్నకేశవరెడ్డి ఆది నారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు, చిన్న వెంతులూరు గ్రామానికి చెందిన నేత. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ చేరికలో పార్టీ మరింత బలపడిందన్నారు. ఆది నారాయణ రెడ్డి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ తీరుపైన అసంతృప్తితో మరికొన్ని కారణాలతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆది మంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు చాలా మంది నేతలు నడిచారు. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆయన వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన నష్టం లేదని, తమ కేడార్కు తోడు టీడీపీ బలం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు. జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు గోర్ల ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీలు మరికొందరు నేతలు వాహనాల్లో ఇడుపులపాయకు వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట్ మాజీ ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఉపేందర్ రెడ్డి తదితరులకు జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ చెన్నూరు మాజీ ఎంపీసీ శివరామిరెడ్డి కూడా వైసీపీలోకి జంప్ చేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నేతృత్వంలోనూ పలువురు నేతలు చేరారు. జమ్మలమడుగులో టీడీపీ నేత చెన్నకేశవరెడ్డి, ఇతర టీడీపీ నేతలే కాకుండా పులివెందులో కాంగ్రెస్ నేత కూడా వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రముఖ లాయర్ అబ్దుల్ గఫూర్ పులివెందులలో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు వందలాది మంది పార్టీలో చేరారు.